వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి గతంలో దాదాపు 11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. అలాగే ఉక్కు శాఖ చెప్పినవన్నీ చేయడం, మూతపడిన మూడో బ్లాస్ట్ ఫర్నేస్ వినియోగం తేవడం, ఉత్పత్తి పెరగడం, దానికి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా చాలా వరకు పెట్టింది. అండ్ కొత్త కోక్ ఓవెన్ బ్యాటరీ నిర్మించాలి అనే ప్రతిపాదన బయట కొనడం వల్ల ఇవన్నీ కూడా గతంలో చూసాం. దాదాపు ఇంకొక 8,097 కోట్ల ఆర్థిక సాయం కావాలి అని చెప్పి అప్పట్లోనే ఆర్థిక శాఖకి ప్రతిపాదించారు. అండ్ కొన్ని షరతులు కూడా పెట్టి ఇప్పుడు మళ్ళీ ఒక 8,000 కోట్ల రూపాయలు ఆమోద ముద్ర వేశారు. ఇంకో 8,000 కోట్లు ఇవ్వాలని. సో దీనికి సంబంధించినటువంటి ఒక చిన్న కథనం మనం చూసినట్లయితే, ప్రైవేటీకరణ అంచుల దాకా వెళ్ళి అస్తిత్వ పోరాటం సాగిస్తున్నటువంటి విశాఖ ఉక్కు కర్మాగారానికి కేంద్ర ప్రభుత్వం మరోసారి ఊపిరిపోసింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ని గట్టెక్కించేందుకు 8,000 కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత కొంతకాలంగా నిధుల కొరత, ముడి సరుకుల సమస్యలతో కుంగిపోయినటువంటి ప్లాంట్ను ఆదుకోవాలి అనేటువంటి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ విజ్ఞప్తులకి కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఈ తాజా సహాయంతో ప్లాంట్ కార్యకలాపాలు మళ్ళీ వేగం అందుకోబోతున్నాయి. ఈ ప్యాకేజీలో ప్రధానంగా వర్కింగ్ క్యాపిటల్ కోసం నిధులు విడుదల కాబోతున్నాయి. ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలో బ్యాంకుల కన్సార్షియం ద్వారా దాదాపు 1,500 కోట్ల అత్యవసర రుణ సాయం అందగా ఇప్పుడు అదనంగా కేటాయిస్తున్న 8,000 కోట్లతో కోకింగ్ కోల్, ఐరన్ ఓర్ వంటి కీలక ముడిసరుకు కొనుగోళ్లు సులభమవుతాయి. అలాగే నిలిచిపోయిన మూడో బ్లాస్ట్ ఫర్నేస్ని ప్రారంభించి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచి ప్లాంట్ని లాభాల దిశగా తీసుకెళ్లాలని కేంద్ర ఉక్కు శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం విశాఖ ఉక్కును ప్రైవేటీకరించకూడదు అని, దానికి వ్యూహాత్మక మద్దతు అందించాలని కేంద్రంపై నిరంతర ఒత్తిడి తీసుకొచ్చింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులతో జరిపిన చర్చలు ఫలితాన్నిచ్చే. కేవలం ఒక్కటే పరిష్కారం, విక్రయం ఒకటే పరిష్కారం కాదు, సరైన మద్దతు ఉంటే ప్లాంట్ని పునరుద్ధరించడం సాధ్యమనే దిశగా కేంద్రం ఇప్పుడు ఆలోచించింది. ఈ నేపథ్యంలోనే ఎన్ఎండిసి ద్వారా ముడి ఇనుము సరఫరాలో రాయితీలు, బ్యాంకు రుణాల పునర్వ్యవస్థీకరణ వంటి చర్యలు కూడా చేపడుతున్నారు. ఈ భారీ ఆర్థిక ప్యాకేజీ విశాఖ ఉక్కు కార్మికుల్లో కొత్త నమ్మకాన్ని నింపుతోంది. క్వశ్చన్ మార్క్. ప్రైవేటీకరణకి బదులుగా ప్రభుత్వ రంగంలోనే ప్లాంట్ని బలోపేతం చేయాలి అన్న డిమాండ్కు ఈ నిర్ణయం పెద్ద బలం ఇచ్చింది. ఫైన్. అయితే రాబోయే రోజుల్లో ఈ నిధులను సమర్థంగా వినియోగించుకుంటూ ఉత్పత్తిని పెంచగలిగితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ మళ్ళీ లాభాల బాట పట్టేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో హ్యావ్ టు డిస్కస్ ద 2 పాయింట్స్ హియర్. ఒకటి, ఉడి సరుకుని బయట ఆస్ట్రేలియా నుంచో లేదంటే ఇంకో చోట నుంచో కొనాల్సినటువంటి అవసరం ఏంటి? క్యాప్టివ్ మైనింగ్ విశాఖ స్టీల్ ప్లాంట్కి గనులు ఎందుకు కేటాయించడం లేదు? ఎందుకు కేటాయించట్లేదు? ఎన్నో ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లు కూడా వస్తున్నాయి. ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లకి గనులు కేటాయిస్తున్నటువంటి ఎన్ఎండిసి ఎందుకని గనులు విశాఖ ఉక్కుకి కేటాయించడం లేదు? 10,000 కోట్లు ఇచ్చాం, 11,000 కోట్లు ఇచ్చాం, 8,000 కోట్లు ఇచ్చాం, ఇస్తున్నారు, బాగానే ఉంది. ఎంతవరకు ఇస్తారు? చాలామందికి జీతాలు కూడా ఇవ్వలేదు, ఇంకా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వలేదు అనేది గతంలో మాట్లాడడం చాలా డీటెయిల్డ్గా. మరి ఇప్పుడు కూడా పరిస్థితి అలాగే ఉందా? అయితే ఇప్పుడు ఇంకొక మాట కూడా వినిపిస్తోంది. ఇక్కడ దీనికి సంబంధించి మెయిన్ క్యాప్టివ్ మైనింగ్ అనేది ఒకటైతే, రెండోది ప్రైవేటీకరణ చేయట్లేదు అని చెప్తూనే ఓ పక్కన ఉద్యోగుల్ని, కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించుకుంటూ వెళ్తున్నారు. సీనియర్ మేనేజ్మెంట్ అనేది ఇంకా అప్డేట్ అవ్వలేదు. అండ్ ఇలా చాలా ఉన్నాయి. అండ్ పక్కనే నక్కపల్లిలో ఇంకొక స్టీల్ ప్లాంట్ వస్తుంది, చాలా పెద్ద స్టీల్ ప్లాంట్. మరి దానికి మైనింగ్ అనేది ఎప్పుడు ఇస్తారు? ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? యా, డెఫినెట్గా ఉంటాయి. ప్రైవేట్ది గ్రీన్ స్టీల్ ప్లాంట్ కాబట్టి ఖచ్చితంగా ఇస్తారు. మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఎందుకని క్యాప్టివ్ మైన్స్ ఎందుకని కేటాయించడం లేదు? మైన్స్ కేటాయిస్తే ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇవన్నీ ఈజీ అవుతాయి, చక్కగా లాభాల్లోకి వెళ్తుంది. లాభాలు చూపించారు ఆల్రెడీ, ఇప్పుడు కూడా చూపిస్తారు. సో కేంద్రం నుంచి సహకారం అందడం అంటే కేవలం డబ్బులు ఇవ్వడం మాత్రమే కాదు, దానికి ముడి సరుకు ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా చూసుకోవాలి. మళ్ళీ దాంట్లో రాయితీలు కాదు. రాయితీలు ఎందుకు? వాళ్ళ మైన్స్ వాళ్ళకి ఇస్తే హ్యాపీగా వాళ్ళే చూసుకుంటారు. రాయితీలు అవసరం లేదు దాంట్లో. ఇంకా కావాలంటే కేంద్రానికి ఎక్కువ లాభాలు తీసుకొచ్చిస్తారు. ఇది ఒకటి. రెండోది, సెయిల్లో విలీనం చేయండి ఆర్ఐఎన్ఎల్ని. ఎందుకు చేయట్లేదు? అట్లీస్ట్ ఏదో ఒకటి చేస్తే సరిపోతుంది కదా, అది ఒకటి. ఇక మూడోది, ఇంకొక వివాదాస్పదమైనటువంటి నిర్ణయం కూడా తీసుకుంటున్నారు అని చెప్పి తెలుస్తోంది. ఏంటంటే, విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల్ని అదానీ గ్రూప్కి లీజ్కి లేదా ఇతర రూపాల్లో అప్పగించే అంశం మీద కొంతకాలంగా వివాదాలు, మీడియా కథనాలు నడుస్తున్నాయి. ఈ విషయానికి సంబంధించినటువంటి ముఖ్య అంశాలు చూస్తే,
1000 నుంచి 1167 ఎకరాల ప్రతిపాదన. విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం గంగవరం పోర్ట్ అది అదానీ దాంట్లో ఉంది. సమీపంలోని దాదాపు 1000 నుండి 1167 ఎకరాల విలువైన భూమిని లీజుకి ఇచ్చేందుకు ప్రతిపాదనల మీద చర్చలు జరిగాయనేటువంటిది నివేదికలు. ఎన్ఎండిసి ద్వారా ప్రయత్నాలు. స్టీల్ ప్లాంట్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ భూములపై పెల్లెట్ ప్లాంట్ ఏర్పాటు కోసం ఎన్ఎండిసిని తెర మీదకి తెచ్చి దాని ద్వారా అదానీ గ్రూప్కి భూములు దక్కేలా చేస్తున్నారు. ఈ కుట్రలు ప్రయత్నాలు జరుగుతున్నాయనేది ఆరోపణలు. మాజీ కేంద్ర కార్యదర్శి ఈఏఎస్ శర్మ వంటి వాళ్ళు ప్రజల ప్రయోజనాల కోసం సేకరించిన భూముల్ని ప్రైవేట్ కంపెనీకి అప్పగించడం అనేది చట్టవిరుద్ధమని కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖకి లేఖలు కూడా రాశారు. సో అతి తక్కువ ధరకే అదానీకి స్టీల్ ప్లాంట్ భూముల్ని కట్టబెడుతున్నారు, విశాఖ ఉక్కుని కావాలని నిర్వీర్యం చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరి నుంచి వస్తున్నటువంటి తీవ్రమైన విమర్శలు. అదానీ గ్రూప్ గంగవరం పోర్టు కార్యకలాపాల విస్తరణ కోసం ఈ భూముల మీద దృష్టి సారించినట్టుగా సమాచారం. సో గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటా ఏమైంది? పోర్టును అమ్మేశాడు, పీపీపీ మోడల్లో కట్టారు. 33 ఏళ్ల తర్వాత అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దఖలు పడుతుంది అని చెప్పని అన్నారు కదా. మరి ఇందులో ఉన్నటువంటి వాటాని 10.49% వాటాని ఎందుకని 726 కోట్లు ఎంతో దానికి ఎందుకు అదానికి అమ్మేశారు? ఆ ప్రభుత్వం అమ్మేసింది, జగన్మోహన్ రెడ్డిది. అమ్మేసిన తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఎందుకని ఆ వాటా ఎందుకు రివైవ్ చేసుకోలేదు? ప్రభుత్వ వాటా అందులో ఎందుకని పెట్టుకోలేదు? అలాగే ఈస్టర్న్ కమాండ్, నేవల్ కమాండ్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారా ప్రైవేట్ ఆపరేటర్ పూర్తిగా ఉండడానికి? వాళ్ళు అక్కడ కట్టాలి అనుకుంటే ఇది చాలా సున్నితమైనటువంటి ప్రాంతం ముందు, అందువల్ల ప్రభుత్వ పార్ట్నర్షిప్ ఉండి ప్రభుత్వం అజమాయిషి దీంట్లో ఉంటే మాత్రమే మేము అనుమతిస్తాం, లేదంటే ప్రైవేట్ వాళ్ళు ఎవరికి అనుమతులు ఇవ్వము అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. మరి ఎందుకు ప్రభుత్వం దాన్ని కూడా పట్టించుకోవట్లేదు? ఇవి ప్రశ్నలు ఇప్పటి నుంచి కాదు, గత 5 ఏళ్లుగా అడుగుతున్నటువంటి ప్రశ్నలు, ఇంకా సమాధానం లేనటువంటి ప్రశ్నలు. మరి కూటమి ప్రభుత్వం అయిన సమాధానం చెప్తుందా? వేచి చూడాల్సిందే. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.